హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి, చట్నీ అండి. ఎప్పుడు చేసినట్టుగా పప్పులతోనూ కొబ్బరి ఇవే కాకుండా పల్లీలు కాకుండా మనం ఉల్లిపాయ టమాటాతో కూడా చాలా టేస్టీగా చట్నీ చేసుకోవచ్చండి. ఈ కాంబినేషన్లో చట్నీ చాలా బాగుంటుంది, ఏ టిఫిన్లోకైనా తినొచ్చు ఇది. అయితే కొంతమందికి పప్పులో గ్యాస్ట్రిక్ కదండి, గ్యాస్ పడదు అంటారు. కొంతమంది సర్జరీస్ జరిగిన వాళ్ళు కూడా పప్పులు తినకూడదు అంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది, ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, టమాటా ఆనియన్ చట్నీ కోసం నేను 2 టమాటాలు 2 ఆనియన్ తీసుకున్నాను. ఇవి కట్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి వేద్దామో చూద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు టమాటాలు చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే నూనెలో త్వరగా ఏగుతాయి. అయితే నేను ఎండుమిర్చి చేస్తాను ఇందులోకి. పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది అనమాట. అందువల్ల దీంట్లోకి ఎండుమిర్చి వేయాలి. కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి ఇవే నేను తీసుకున్నాను. కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర తీసుకున్నానండి, చిన్నది ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. లేదంటే కరివేపాకు కూడా చిన్నది వేయచ్చు, పర్వాలేదు. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వేపుదామండి ఇవి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఇది 1 స్పూన్ వేసాను. దీంతోనూ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఇవి వేసేద్దామండి. వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి. ఇవి కొంచెం ఫ్రై అయితే చాలండి. ఉల్లిపాయలు వేసేద్దాము. అది కొంచెం వేగాయి కదా, ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి మాడిపోకూడదు. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దామండి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా యాడ్ చేద్దాం. ఇందులో చింతపండు అవసరం లేదండి, టమాటా పులుపే బాగుంటుంది అన్నమాట దీంట్లోకి. మీరు కావాలంటే చిన్నది గోరు పులుపు అంటారు కదా, గోరు అని తెలుసుకోవచ్చు, అవసరం లేదు, టమాటా పులుపే బాగుంటుంది. ఒకవేళ పులుపు ఇష్టపడే వాళ్ళు కావాలనుకుంటే చిన్నది, మరీ తక్కువ తగ్గించి వేయండి. ఇది కొంచెం వేగనిద్దామండి. ఆనియన్ వేగిన తర్వాత అప్పుడు టమాటా వేద్దాం. ఇదిగోండి, ఆనియన్ కొంచెం వేగాయి కదా, కలర్ మారాయి, కొంచెం వేగాయి కాబట్టి ఈ టైంలో మనం ఈ కొత్తిమీర టమాటా వేసేద్దామండి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాము. టమాటాలు బాగా మగ్గాలన్నమాట. కొంచెం మీడియంలో పెట్టండి, హైలో పెట్టద్దు, మాడిపోతాయి. ఈ టమాటాలో జ్యూస్ ఉంటుంది కాబట్టి ఈ మీడియంలోనో లేదంటే సిమ్లోనో మగ్గనివ్వండి. ఇదంతా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఓకే అండి, ఇదిగో జ్యూస్ బయటకు వస్తుంది కదా టమాటాలోది, కొంచెం మగ్గనిద్దాం. ఇదిగో చూడండి, టమాటాలో జ్యూస్ బయటకు వచ్చింది. ఇదంతా బాగా ఎగిరిపోయి దగ్గరికి మగ్గాలన్నమాట. అప్పటి వరకు కలుపుతూ మగ్గనివ్వండి, మధ్య మధ్యలో కలపాలి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. మగ్గనిద్దాం. ఇదిగోండి, ఈ విధంగా ఇలా మగ్గిపోతే దీంట్లో వాటర్ ఏమీ లేకుండా, తడి లేకుండా బాగా దగ్గరికి ఇలా మగ్గిపోతే ఈ టైంలో మనం ఆపేయచ్చండి. టమాటా జ్యూస్ అంతా ఎగిరిపోయింది చూసారా. ఇదిగో ఈ టైంలో ఇంకా మనం ఆపేసి చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు టమాటాలు మనము మగ్గబెట్టుకున్నాం కదా, చల్లారిపోయాయి ఇవి. అయితే దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి. ఇదిగో నేను దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. అయితే ఇదిగో నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, చట్నీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. చూసారా, మెత్తగాను అంటే వాటర్ ఎక్కువ పట్టదు. ఉల్లిపాయలు టమాటాలు తడి ఉంటుంది కదా, కొద్దిగానే వాటర్ పడుతుంది, ఎక్కువ వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇప్పుడు మనం తాలింపు చేద్దాము. దీనికోసం నేను 1 ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర తరుగు, కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చండి. జీలకర్ర, ఆవాలు కొద్దిగాను, మీ ఇష్టం, కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే కరివేపాకు వేసుకోండి. దీన్ని ఇప్పుడు తాలింపు చేద్దాం. ఇదిగోండి, తాలింపు కోసం చిన్న గిన్నె పెట్టుకున్నాను. మనం ఆల్రెడీ ఆయిల్ వేసి అవి వేపాం కదా, కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ తాలింపు కోసం అన్నమాట.
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒకేసారి వేసేద్దాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఒకేసారి వేసేయచ్చండి ఆయిల్ హీట్ అయిన తర్వాత. జీలకర్ర ఆవాలే కదా త్వరగా వేడెక్కిపోతాయి. వేడెక్కిన వెంటనే మనము చట్నీలో తిరగేసుకోవడం. చాలండి, మాడిపోకూడదు. స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇది చట్నీ మీద వేసేసుకోవడం అంతే. బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది ఇడ్లీ, దోశ దేంట్లోకైనా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? అయిపోయింది మన ఆనియన్ టమాటో చట్నీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.